హలో 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 అమ్మ శాంతి నా మాట్లాడేదమ్మా. ఎవరండి? శాంతినమ్మా. నేను శాంతినే. మీరెవరు? అమ్మా నేను రిటైర్డ్ డిఎస్పీ రజనీకాంత్ రెడ్డి, 63 years old నాన్న. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. హలో, నేను రిటైర్డ్ డిఎస్పీ నాన్న రజనీకాంత్ రెడ్డి. నా పేరు 63 years old, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం చెప్పమంటావు అమ్మా? ఏమైంది సార్? మా వైఫ్ యశోద 3 వారాల నుంచి కనిపించటం లేదు నాన్న. యశోదానా? మొబైల్ నంబరు ట్రేస్ అవుట్ చేస్తే లొకేషన్ మీద చూపిస్తుంది. మీ ఇంటికి ఏమన్నా వచ్చారా? రాంగ్ నెంబర్ ఏమో సార్. మీ ఇంటికి ఏమన్నా వచ్చారా నాన్న? సార్ మా ఇంటికి ఎందుకు వస్తారు సార్? రాంగ్ నెంబర్ ఏమో, ఒకసారి చూసుకొని చేయండి. లొకేషన్ అంతా మీదే చూపిస్తుంది అన్న. ఆ అబ్బాయి కూడా కనిపించడం లేదని వాళ్ళ పేరెంట్స్ కూడా రోజు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఎన్ని రోజులు? ఫ్లాష్ బ్యాక్. హలో నాన్న, శాంతియా? అవును, ఎవరు? నా పేరు యశోద నాన్న, 57 years old నాన్న. నేను వద్దు వద్దు అని చెప్తున్నా కూడా ప్రేమలోకి దించేసాడు నాన్న నన్ను. ఒక టెన్షన్ ఏంటంటే యశోద వాళ్ళ హస్బెండ్ రిటైర్డ్ డిఎస్పీ అక్క. అదొక చిన్న టెన్షన్ కూడా ఉంది. అదే నాన్న, ఎల్లుండి మ్యారేజ్ అనుకుంటున్నాము. అంకుల్కి తెలియకుండా వచ్చేసాము. సేమ్ డేనే ఈ అబ్బాయి ఫస్ట్ నైట్ కూడా ప్లాన్ చేసి ఉన్నాడంట. ఆ శశాంక్ అన్ననే మీ నంబర్ ఇచ్చారక్క, మీకు ప్రాంక్ కాల్ చేయమన్నాడు. నేను మామూలుగా ఆర్జే రాజు మాట్లాడుతున్నానక్క. ఇది ప్రాంక్ కాల్ అక్క. End of flashback. మళ్ళీ ప్రాంక్ కాల్ చేస్తున్నారా? కంప్లైంట్ కూడా ఇచ్చాను నాన్న. ఫస్ట్ లొకేషన్ మీద చూపిస్తుంది. వాళ్ళకి స్టేయింగ్ ఇచ్చినందుకు గాను ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారమ్మా. నేను మంచిగా అడుగుతున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్తే నీకు కొంచెం శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మొన్నే కదండి ప్రాంక్ కాల్ చేశారు. ప్రాంక్ కాల్ అని కాల్ చేశారు, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా? ఏంది నాన్న ప్రాంక్ కాల్? అవును అమ్మా, నేను రిటైర్డ్ డిఎస్పీని మాట్లాడుతున్నానంట. ఏందేందో మాట్లాడుతున్నాను మెంటల్గా. ఏం సార్ నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటి? అసలే నా బుర్ర ఉన్నది కొంచెము. డిఎస్పీ అంటున్నారు, వైఫ్ అంటున్నారు. అదేనమ్మా, మీ ఇంటికి వచ్చినట్టు చూపిస్తుంది లొకేషన్. మరి దాని గురించే నేను ఫోన్ చేస్తున్నాను. మీ నంబర్ కూడా కనుక్కోవడానికి నాకు చాలా టైం పట్టున్నది బేటా. ఎవరు రాలేదండి మా ఇంటికి. నాకు ప్రాంక్ కాల్ అని కాల్ చేశారు అంతే. నేను నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ వయసులో నిజాలేంది బద్దలేదబ్బా. ఈ టైంలో 3 వారాల నుంచి బిక్కిరి అయిపోతాడు. ఎవరికి చెప్పుకోలేనా బాధ. మీరు అలా మాట్లాడకండి, నాకు టెన్షన్ వస్తుంది ఇక్కడ. దీపావళి అంటే చాలా ఇష్టం నాన్న ఆంటీకి. తన కోసమే 2 ప్యాకెట్లు చుచ్చుబుడ్లు, 2 ప్యాకెట్లు మిరపకాయ టపాసులు, 2 ప్యాకెట్లు భూచక్రాలు, 1 ప్యాకెట్ కాకరొత్తులు, 1 ప్యాకెట్ పాంబిళ్ళు, 2 పెట్టలు అగ్గిపెట్లు కూడా తెచ్చిపెట్టినారు. ఇప్పుడు ఏం చేసుకోవాలట దీపావళి? సార్ నేను ఫ్యామిలీతో బయటకు వచ్చాను సార్ షాపింగ్ కి. ప్రాంక్ కాలా చెప్పండి. అయినా మీ వైఫ్ వెళ్ళిపోతే మా ఇంటికి ట్రేస్ ఎలా చూపిస్తుందండి? మీ ఇంట్లో 2 రోజులు ఉన్నట్టుగా చూపిస్తుంది. 2 రోజులా? సార్ నాకు చేసింది ప్రాంక్ కాల్ మాత్రమే. ఏం కాలమ్మది? ప్రాంక్ కాల్ అంటే ఏంటి నాన్న? ఏంటి అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ లో నేను లేను. కానీ అసలు మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు సార్. నాకు నేనేదో దివాళీకి షాపింగ్ చేసుకుందామని వస్తే మీరేంటి ఫోన్లోనే బ్లాస్ట్ చేసేసారు బాంబులు. ఆంటీ లేకుండా ఎప్పుడు దీపావళి చేసుకోలేదు. ఇప్పుడు ఈ టపాసులని నేను ఒక్కడి. అసలు కేళ్ల నొప్పులు ఉన్నాయి ఆంటీకి. టైంకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవాలి. ఎట్ట చేస్తున్నారు ఏదో కొంచెం చెప్పినా అన్న. ఏడిపోయి ఉన్నారు వాళ్ళు. నాకేం తెలుసు సార్. నన్ను అడుగుతారేంటి?
మీ అడ్రస్ ఎక్కడన్నా చెప్పు, టపాసులు నన్ను మీకు పంపించేస్తా. నేను ఒక్కడే చేసుకున్నాను. అసలు మీరు ఎవరో తెలీదు, అసలు మీరు నిజం మాట్లాడుతున్నారో లేదో తెలీదు. నా అడ్రస్ మీకు ఎలా చెప్తాను? మొన్నేమో ప్రాంక్ కాల్ అన్నారు, ఇప్పుడేమో వైఫ్ కనిపించట్లేదు అంటున్నారు. అదే నాన్న యశోద ఆంటీ. నాకు ఏ ఆంటీ తెలియదు సార్, నాకు ఏ ఆంటీ తెలియదు సార్. ఏం కొన్నావు నాన్న దీపావళికి? ఏం కొన్నావు నాన్న దీపావళికి? కొనడానికే వచ్చాను సార్ బయటికి ఫ్యామిలీతో. మీరేమో బాంబుల మీద బాంబులు పేలుస్తున్నారు. నాకు ఫోన్లోనే అయిపోతుంది దివాళీ, ఫోన్లోనే అయిపోతుంది దివాళీ. ఇప్పుడు ఫ్యాన్స్ పార్ట్ 2 కావాలి, పార్ట్ 2 కావాలి, శాంతక్కకి ఫోన్ చేయన్నా అని చాలా మంది నాకు మెసేజ్లు చేస్తున్నారు. మళ్ళీ నువ్వేనా రాజ్? నన్ను ఏం చేయమంటావు అక్క? నీకు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు అక్కు. ఛీ, 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 ఛీ. శాంతక్కకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని కొంతమంది, పార్ట్ 2 కావాలని కొంతమంది. వాళ్ళేమో గానీ నువ్వు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదా రాజ్ నాకు. అయ్యయ్యో. ప్రేక్షకుల కోరిక మేరకు పార్ట్ 2 చాలా రోజుల తర్వాత మళ్ళీ పార్ట్ 2. మళ్ళీ ఇలా దెబ్బ అయిపోయానా? మరి ప్రేక్షకులకి నీ వాయిస్ నచ్చుతుందంట, శాంతకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అంట. నిజంగానే ఈ టపాసులు ఏం చేద్దాం అంటావు? మరి పంపించేయండి పార్సల్ నాకు. మరి అడ్రస్ ఎట్టనన్నా పంపిను. అయ్యో ఎందుకులేదు సార్, అయిపోయింది దివాళీ ఇక్కడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శాంతక్క. థ్యాంక్ యూ. ఇంకోసారి చెయ్యకయ్యా బాబు ప్లీజ్. ప్రేక్షకుల కోరిక మేరకు నేనేం చేయలేను, నా వృత్తి ధర్మం. టెన్షన్ తో చచ్చిపోయేలాగున్నాను. బాయ్ శాంతి. ఓకే బాయ్.